హిట్స్ తో విజయోత్సాహంలో ఉన్న నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలో అఖండ 2తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ జోష్ మీదున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా వరుస హిట్స్ తో దుమ్ములేపుతున్నారు. యంగ్ హీరోలకి గట్టి పోటీనిస్తూ దూసుకెళ్తున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, ఢాకు మహారాజ్ ఈ 4 సినిమాలు బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించాయి. త్వరలో అఖండ 2తో మరొక సక్సెస్ ను అందుకోవటమే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. అయితే ఇప్పటికే ఇదే డేట్ ని లాక్ చేసుకున్నారు ఓజీ మూవీ మేకర్స్. సాహో దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్న ఓజీపై క్రేజీగా ఉన్నారు ప్రేక్షకులు. పిల్లల నుంచి పెద్దలు, పవన్ అభిమానుల వరకు ఓజీ కోసం ఎదురు చూస్తున్నారంతా. దసరా కానుకగా సెప్టెంబర్ 25న ఓజీ వచ్చేస్తుందని ఫిక్స్ చేశారు. ఇదే రోజు అఖండ 2 కూడా డేట్ ఫిక్స్ చేయడంతో రిలీజ్ అవటం ఖాయమా లేదా అనే డిస్కషన్ జరుగుతోంది. ఇదే డేట్కి అఖండ 2 వస్తుందా, పోస్ట్ పోన్ చేస్తారా అన్నది క్లారిటీ లేదు. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరు మంచి స్నేహితులు. రాజకీయాల ద్వారా మొదలైన స్నేహం ఇండస్ట్రీలోనూ కొనసాగుతోంది. ఒకప్పుడు మెగా వర్సెస్ నందమూరి అనే ట్యాగ్ని చెరిపేసి ఇండస్ట్రీ అంతా ఒక్కటే అని చాటి చెప్పారు పవన్ కళ్యాణ్. బాలయ్య నిర్వహించిన అన్స్టాపబుల్ షోలో పవన్, చరణ్, అల్లు అర్జున్ సహా మెగా హీరోలంతా సందడి చేశారు. ఈ స్నేహంతోనే తన సినిమా పోస్ట్ పోన్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారట బాలకృష్ణ. సెప్టెంబర్ 25 ఓజీకి రూట్ క్లియర్ చేస్తూ అఖండ 2ని దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. వాస్తవానికి సెప్టెంబర్ 25 ముందుగా లాక్ చేసుకున్నది ఓజీ టీం కాబట్టి అఖండ 2 మేకర్స్ వెనక్కు తగ్గడమే మంచిదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ఈ 2 సినిమాలపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య సక్సెస్ జోష్లో ఉండటంతో ఓ కారణం. ఇప్పటి వరకు బోయపాటి దర్శకత్వంలో నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ కావటం. దీంతో అఖండ 2 హిట్ పక్కా అని అందరికీ క్లారిటీ ఉంది. ఓజీ విషయానికి వస్తే ఇంతకు మించిన అంచనాలే ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్గా నటిస్తున్న ఈ మూవీ టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. పైగా ఎన్నికల ప్రచారంలో కూడా ఓజీ చూడండి మీకు నచ్చుతుందని సింగిల్ వర్డ్లో భారీ ప్రచారం చేశారు పవన్. రీసెంట్గా హరిహర వీరమల్లి వచ్చినా కానీ అభిమానులంతా ఓజీ కోసమే వెయిటింగ్. భారీ అంచనాలున్న ఓజీ అఖండ 2 2 సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేయడం కన్నా కొంత గ్యాప్ తీసుకోవటం బెటర్ అనే అభిప్రాయాలు ప్రేక్షకుల నుంచి కూడా వ్యక్తమవుతున్నాయి. మరి 2 ఒకే రోజు వస్తాయా, సోలో రిలీజ్గా వస్తాయా, ఒకేసారి వస్తే నష్టపోయేది ఎవరు, ఏం జరగబోతోంది, వెయిట్ అండ్ సీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.